రామకృష్ణారెడ్డి, అదే మరిగా తిరుపతి పిఎస్ గురవారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరితో కలిసి పనిచేశా. అలాంటి నీకు కులగజ్జి ఉంటే ఉండొచ్చు, కానీ నాకు కులగజ్జి ఉందని నువ్వు అంటే నేను ఏ విధంగా ఆమోదయోగ్యమని అడుగుతున్నా. సామాజిక న్యాయం నా ధ్యేయం, చిన్నప్పుడే చేశా. ఈరోజు చెప్తున్నా, నేను పేదవాళ్ళతో ఉంటా, అందరికీ న్యాయం చేస్తా, ఏ ఒక్కరి వాడిగా ఉండను, అందరి వాడుగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకేం కావాలి? డబ్బులు కావాలన్నా ఇప్పుడు? ఆ నరేంద్ర మోడీ అంటున్నాడు, నీకైతే మనుషులు కూడా లేరు, రేపు పదవి పోతే ఎక్కడికి పోవాలి నీకు తెలియదు, కానీ నాకు పదవి పోయినా ఏం బాధలా, మా మిస్సెస్ ఉంది, కొడుకున్నాడు, కోడలుంది, మనవడు కూడా ఉన్నాడు. నీకెవరున్నారు నేను అడుగుతున్నా. మానవత్వం లేని వ్యక్తి నరేంద్ర మోడీ. నాకు డబ్బులు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకెందుకు డబ్బులు? మీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా, ప్రజలకు ఎంపవర్ చేయాలనుకుంటున్నా, కష్టపడాలనుకుంటున్నా. ఎవరి కోసం కష్టపడుతున్నా? పేరు కోసం కష్టపడుతున్నా, అంతే కదా? లేకుంటే ఎందుకు కష్టపడతాను? ఇంత కష్టం ఎందుకంటే 10 పనులు చేసి మీరు ఆనందంగా ఉండి మీ మనసులో రే బాగా చేశాడు, బాబు బాగా చేశాడంటే దానికోసం మీ మనసులో స్థానం కోసం ఇంత కష్టపడుతున్నాను తప్ప నాకు ఏ కోరిక లేదు. నేను పరిమితమైన తిండి కూడా తింటా, తక్కువ తిండి తింటా, అది కూడా వెజిటేరియనే తింటా. నాకు ఇంకేమి కోరికలు, ఎప్పుడు గడియారం పెట్టుకోవడం, ఉంగరాలు కూడా పెట్టుకోవాలి. నాకెందుకు ఉంగరాలు? వచ్చినంత సమస్య ఏంటంటే 500, 1000 రూపాయలు రద్దు చేసినప్పుడు చెప్పాను నరేంద్ర మోడీకి, రాబోయే రోజుల్లో 500, 1000 మనకొద్దు, 2000 కూడా వద్దు, 100, 200 రూపాయలు పెడదాం. అందరూ బ్యాంకుల్లోనే డబ్బులు వేసుకుంటారు, బ్యాంకుల ద్వారానే చెక్ ఇస్తారు. ఆ చెక్ ద్వారా అన్ని పనులు అయిపోతే ఎవరైనా అవినీతి చేయాలన్నా చేయలేరు. అది మంచి సాంప్రదాయం అని చెప్పా. ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోమన్నా. ఇప్పుడు 2000 రూపాయలు లేకపోతే మనం భయపడతాం తమ్ముళ్ళు. ఎన్నికల్లో ఏ భయం లేదు, మనం పనిచేసాం, ధైర్యంగా ముందుకు పోతాం. అవతల వాడు దొంగ డబ్బులు తెస్తే మీరు భయపడిపోతున్నారు. ఆ 2000 తీసుకుంటే ఏమవుతుందని భయపడుతున్నారు. భయపడలేదా? అక్కడక్కడ కొంతమంది తీసుకుంటున్నారు కదా 2000 రూపాయలు, అవునా కాదా? మీరు ఓపెన్గా చెప్పండి నాకు. నేను 10,000 రూపాయలు డాక్రా సంఘాలకు ఇస్తే ఆ పుంగనూరు 2000 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తానంటే దానికి ఆలోచపడతామా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే ఆలోచించండి. అది ఎవరి డబ్బులు? తెలంగాణ పాపిష్టి డబ్బులు. మనకు అవసరం ఆ పాపిష్టి డబ్బులు? 1000 కోట్లు ఖర్చు పెట్టి 2000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టేస్తారు. 1000 కోట్లు పంపించి ఇతనికి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు, ప్రాజెక్టులు జరగనేయకుండా చేస్తారు, అమరావతి అభివృద్ధి కానియకుండా చేస్తారు, మన పిల్లల భవిష్యత్తు అంధకారం చేస్తారు. ఆ విషయం మిమ్మల్ని కోరుతున్నా. అందుకే ఈరోజు మదనపల్లిలో చూస్తే చల్లగా ఉంది, మీరు కూడా కంఫర్టబుల్గానే ఉన్నారు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. కానీ చాలా మీటింగ్లు ఉన్నాయి. ఈరోజు 6 మీటింగ్లు చేయాలి. రేపు కూడా గుర్తుపెట్టుకోవాలి, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఈ జగన్ జాగన్ అవునా కాదా? ఇది ఆయన పేరులోనే గన్ ఉంది తమ్ముళ్ళు. ఏం చేస్తాడో నాకు తెలియదు. ఎప్పుడూ నేరాలి, ఎప్పుడూ ఘోరాలి, ఎప్పుడూ కుట్రలే. ఈ రోజంతా కూర్చొని ఏం కుట్ర చేస్తాడో నాకు తెలియదు. రేపో ఎల్లుండో ఆ కుట్ర అమలు చేస్తారు. మీరే నాకు పోలీస్ ఆఫీసర్లు, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ దుర్మార్గుల ఆటలు సాగనివని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కుట్రదారుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కాపాడుకుంటామని మీరందరూ గట్టిగా ఉండమని, ఈ బాధ్యత రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాది ఒక్కడే కాదు. నేను ఒక వీర సైనికుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా. మీరు సహకరిస్తే కొండనైనా సరే ఢీకొనే శక్తి నాకుందని మీకు అందరూ తెలియజేస్తున్నా. ఈ ఎన్నికలు వైసీపీకి చివరి ఎన్నికలు కావాలి. 2014లో విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్లు వచ్చాయి. బైఫర్కేషన్ యాక్ట్ కానీ,
ప్రత్యేక హోదాగాని ఇవ్వకుండా, హైదరాబాద్లో మన ఆస్తులు ఇవ్వకుండా తెలంగాణకు సహకరించిన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడతామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుణపాఠం చెప్తారా లేదా? మీకు కసి ఉందా లేదా? కోపం ఉందా లేదా? కక్షిగా మార్చుకుంటారా లేదా? అయితే చెప్పండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. సైకిల్ కానీ తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, మనందరి ఓట్లు తెలుగుదేశం వర్ధిల్ల, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటారు గట్టి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని పోరాటం చేసే విధంగా ఉండాలి. పిడికిలు బిగించాలి. ఎమోషన్ రావాలి మీలో, పట్టుదల కనపడాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. శభాష్ తమ్ముళ్ళు, మీ ఉత్సాహం చూసా, మా ఆడబిడ్డల పట్టుదల చూసా. జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు గెలవాలి, 3 పార్లమెంట్లు గెలవాలి. అభివృద్ధి సంక్షేమం నాకు వదిలిపెట్టండి, మీ భవిష్యత్తు నాకు వదిలిపెట్టండి. చేసి నా నిజాయితీ నిరూపించుకొని ఈ జన్మభూమి రుణం తీసుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు సత్యప్రభ గారు చెప్పిన తర్వాత రమేష్ ఉన్నాడు. మంచి వ్యక్తి, అజాత్ శత్రువు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా మీకు అందరికి అందుబాటులో ఉన్నాడు. ఈరోజు మీరందరూ ఒకటే కోరుతున్నా, మదనపల్లి అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ రమేష్ కండగా నిలబడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో వారి యొక్క నాయకత్వంలో ఈ మదనపల్లిని ఒక స్మార్ట్ మదనపల్లిగా నెంబర్ 1 గా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ నమస్కారాలు. జై హింద్. నిన్ననే తంబళ్లపల్లి పోవాల్సింది, కొన్ని కారణాల వల్ల ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. మన శంకర్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మళ్ళీ అభ్యర్థి. తంబళ్లపల్లిలో ఉండే అందరినీ కోరుతున్నా, శంకర్ యాదవ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఒక బలహీన వర్గాల అభ్యర్థి, పేదల ప్రతినిధి, అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా అక్కడ కూడా చేస్తూ నాకు సమయం దొరికితే వస్తాను, ఆశీర్వాదాలు తీసుకుంటా. ఈ నియోజకవర్గంలోని నీరు ప్రగతి కార్యక్రమం ప్రారంభించాం. ఆ చెరువులకే మళ్ళా నీళ్లు ఇచ్చానని నాకెంతో ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. తంబళ్లపల్లి నియోజకవర్గానికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి కరువు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే ఆవుల మోహన్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, ఆ రోజు నాతో కూడా 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఆయన కుమారుడు ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు. వారిని కూడా ఆవుల తేజారెడ్డి గారు, వారిని కూడా పార్టీలోకి స్వాగతిస్తూ, వారి ఫాదర్ని కూడా నేను చూశాను, ఇద్దరం కలిసి పనిచేశాం. చాలా ఒక పద్ధతి వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి. వాళ్ళ కుమారుడు తేజారెడ్డి గారు మన పార్టీకి రావడం సంతోషం. వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.